చైనాలో 2023 స్టాట్స్ ప్రకారం 12 మిలియన్ పాపులేషన్కి జాబ్ లేదు అనేది ఒక రిపోర్ట్ చెప్తుంది. అన్నిటికంటే ముందు వాళ్ళు అసలు ఒకళ్ళని ఫాలో అయ్యి వాళ్ళు ట్రెండ్ సెట్టర్స్. సో మనం ట్రెండ్ ఫాలోవర్స్, ట్రెండ్ సెట్టర్స్ కాదు మనం. సో మరి అంత పెద్ద ఎకానమీ దేశంలో యుఎస్ చాలా పెద్ద మార్కెట్ కదా, చైనాకి డబల్ అనుకుంటుందా నాకు తెలిసి. అలాంటిది మరి ఏంటి దాని పరిస్థితి ఎంప్లాయ్మెంట్లో? సో మరి మనకంటే పైన అంత హ్యూజ్ ఎకానమీ ఉన్న దేశాల్లోనే అన్ఎంప్లాయ్మెంట్ అనేది అంత హ్యూజ్గా ఉంటుంటే అసలు మనం ఏం చేస్తున్నాం అదర్ దెన్ జస్ట్ ఏపింగ్ ద వెస్ట్ ఇన్ అ బ్లైండ్ వే? ఒక దేశం యొక్క ఆ దేశాన్ని దెబ్బతీయాలంటే అండి, ఐ టెల్ యూ సమ్ సింపుల్ ఫ్యాక్ట్. మన రీసెంట్లీ పుటిన్ హ్యాస్ రేజ్డ్ అ వార్ అగైన్స్ట్ పాన్. సో నేను చదువుతున్నాను ఒక ఆర్టికల్, అందులో చెప్పి ఒక దేశాన్ని దెబ్బతీయాలంటే ఆ యూత్ని పాడు చేయాలి. నెంబర్ 2 ఏంటంటే పొలిటికల్ పార్టీస్ ఇలాంటి స్టాట్స్ దేర్ షుడ్ బి మోర్ ఎన్జిఓస్ హూ కెన్ కమ్. ఓకే, ఎన్జిఓస్ ఏమేం చేయడానికి ఉన్నాయి భారతదేశంలో? తిండి లేని వాడికి తిండి పెట్టడానికి, దాని తర్వాత రోటీ కపడా మకాన్. సో ఆ మకాన్ అనేది అదొక ఎగ్జాబిడెంట్. ఓకే, సో ఇవే కానీ ఒక కామన్ పాపులేషన్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళల్లో ఒక అవగాహన్ని పెంచాలంటే గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ కావాలి. ఇక్కడ వీఆర్ ఇన్ అ వెరీ వెరీ డీప్ షిట్. మీకు అసలు అది అర్థమే కావట్లేదు. ఎందుకంటే ఇవాళ యూత్ మొత్తం కూడా, అంటే కనీసం ఆకలి రాజ్యం టైంలో ఆ సినిమా వచ్చిన రోజుల్లో చాలా ఎక్కువ అన్ఎంప్లాయ్మెంట్ వచ్చినప్పుడు ఆ సినిమా తీసుంటారు. ఓకే, అప్పుడు మీరు ఆ టైంలో లేట్ 70, సో ఆ సినిమాలు చూస్తే అంత అన్ఎంప్లాయ్మెంట్ అని, కార్మికులని, సినిమా థీమ్సే కొంచెం డిఫరెంట్గా ఉండేవి. ఆ టైంలో ఇంత సోషల్ బంబార్డ్మెంట్ లేదు. జనాలు కనీసం ప్రాబ్లమ్ని డైరెక్ట్గా అడ్రస్ చేసే అంత మంచి స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నారు. ఏదో ఒకటి చేద్దామని అనుకుంటున్నారు వాళ్ళు. కానీ ఇవాళ పరిస్థితి ఏమైపోయింది? యూత్ ఈజ్ హైలీ డెల్యూటెడ్.